చాట్ జీపీటీ ఏఐ టెక్నాలజీతో మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. మంత్రి సత్యకుమార్ సైన్ తో ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసేసుకున్నారు. రమణమ్మ అనే నర్సింగ్ ఆఫీసర్ కు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చారు నిందితులు. రమణమ్మను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా మంత్రి సత్యకుమార్ సంతకం అక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. అయితే ఆ సంతకం ఏఐ టూల్ తో చేశారు. ఏఐ టూల్ తో ఒరిజినల్ ఆర్డర్ కాపీ లాగా తయారు చేశారు నిందితులు. పలక వేణు, పలక గంగాద్రి అనే తండ్రి కొడుకులు అరెస్ట్ అయ్యారు. సత్యసాయి జిల్లా తనకల్లు మండలంలో మంత్రి సత్యకుమార్ సైన్ ను తండ్రి కొడుకులిద్దరూ ఫోర్జరీ చేశారు. చాట్ జీపీటీ ఏఐ టూల్ ను ఉపయోగించి ట్రాన్స్ఫర్ ఆర్డర్ ను సృష్టించారు. పలక వేణు, పలక గంగాద్రి అనే తండ్రి కొడుకులు రమణమ్మ అనే నర్సింగ్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ కోసం ఏఐతో డూప్లికేట్ బదిలీ ఆర్డర్ ను తయారు చేశారు. కడప ప్రభుత్వాసుపత్రి నుంచి మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి నర్సింగ్ ఆఫీసర్ గా రమణమ్మ ట్రాన్స్ఫర్ అయినట్టు ఒరిజినల్ ఆర్డర్ కాపీ లాంటిది సృష్టించారు నిందితులు. చాట్ జీపీటీలో ఏఐ టూల్ చాట్ జీపీటీలో రమణమ్మ యొక్క డీటెయిల్స్, హెల్త్ డిపార్ట్మెంటు, సత్యకుమార్ సార్ యొక్క పేరు పెట్టేసి ఒక ఆర్డర్ కాపీ, ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీ గాలివీడ్ నుంచి తనకలకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీ జనరేట్ చేయమంటారు. అది ఈయన యొక్క రిక్వెస్ట్ మేరకు ఏఐ టూలు ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీ జనరేట్ చేస్తుంది. ఆ కాపీని గంగాధర్ తీసుకుపోయి జయచందర్కి ఇస్తాడు. ఇది మీ భార్యకు ట్రాన్స్ఫర్ అయిపోయింది, పోయి జాయిన్ కావచ్చు అని. వాళ్ళు దాన్ని నమ్మి జాయిన్ కావడానికి పోతే ఇది డూప్లికేట్, ఫేక్ అని తెలుస్తుంది. దీని మూలంగా అందరికీ విజ్ఞప్తి చేయమంటే దళారులను, మీడియేటర్స్ను నమ్మకుండా ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా ఎవరి ద్వారా అవుతుందో వారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే చాలా మంచిది. దళాలను నమ్మితే మోసపోవడం కాకుండా డబ్బు నష్టం జరుగుతుంది, అవమానాల పాలు కావాల్సి ఉంటుంది.